ఓం గం గణపతి నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు వాస్తు అద్భుతం ఛానల్. నా పేరు రేణుక ప్రసాద్. నేను వాస్తు అడ్వైజర్ని. మనం ముందు వీడియోలో తూర్పు వైపున తగిలే వీధి సోలలు లేదా వీధి పోటీల గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనం ఉత్తరం వైపున తగిలే వీధి సోల లేదా వీధి పోటు లేదా వీధి సూపుల గురించి తెలుసుకుందాం. సాధారణంగా మనకి 12 రకాల వీధి సోలలు కానీ వీధి పోటీలు కానీ తగిలే అవకాశం ఉంది. అందులో 4 రకాల మంచిని కలిగిస్తాయి, 8 రకాల చెడుని కలిగిస్తాయి. అవి కాకుండా కార్నర్లో ఈశాన్య మూల, ఆగ్నేయం, వాయవ్యం, నైరుతి మూలల్లో ఇంకో 4 వీధి పోటీలు తగులుతాయి. అయితే ఈ మూల మీద తగిలే వీధి పోటీలో ఈశాన్య మూల మీద తగిలే వీధి పోటు మంచిది. మిగిలిన 3 వైపులు తగిలే వీధి పోటీలు ఇంకా అంత మంచివి కాదు. అవి ఒక్కటి. అవి కాకుండా మనకి 12 రకాల్లో 4 రకాల వీధి పోటీలు మంచివి. అందులో ఈరోజు మనం ఉత్తరం వైపున తగిలే వీధి పోటీలో ఏవి మంచివి ఏవి చెడ్డవి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఉత్తర ఈశాన్యంలో తగిలే వీధి పోటీలు మనకి శుభాన్ని కలిగిస్తాయి. ఉత్తర ఈశాన్యం అంటే ఇదిగో ఈ విధంగా, ఇది ఉత్తరం ఫేసింగ్ అనుకోండి. ఇది ఈ విధంగా తగిలే వీధి పోటీలు మనకి ధనాన్ని అంటే ఐశ్వర్యాన్ని, మంచి వృద్ధిని, మంచి తేజస్ని కలిగిస్తాయి. కాబట్టి ఇది మనకి మంచి వీధిపోటు, ఇది తగిలింది. నెక్స్ట్ ఉత్తర మధ్యస్థంలో అంటే ఉత్తర మధ్య భాగంలో తగిలే వీధిపోటుకు అంత మంచిది కాదు, మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది, అయినా అంత మంచిది కాదు. ఇంక దీనికి కూడా మనం పెద్దగా ఓటు వేయవలసిన అవసరం లేదు. ఇక మూడోది ఉత్తర వాయవ్యంలో తగిలే వీధిపోటు. ఉత్తర వాయవ్యంలో తగిలే వీధిపోటు కూడా తప్పు. ఇది ఎందుకంటే నీచ భాగంలో తగులుతుంది కాబట్టి ఈ వీధిపోటు తప్పు. ఇది ఎక్కువగా స్త్రీల యొక్క మనస్సు మీద అంటే మానసిక స్థితి మీద ఎక్కువగా ప్రభావం కలిగిస్తూ ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా కోపంగాను చికాకు పడుతూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడు ఎవరో ఒకరితో గొడవలు పడుతూ ఉంటారు. భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఇవి కోర్టుకు తీసుకెళ్లే పరిస్థితులు కూడా కలిగిస్తాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క ఉత్తర వాయవ్యం వీధిపోటున్న ఇంటి ఆడపిల్లల కాపురాలు కూడా ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈ వీధిపోటుల వల్ల ఈ ఇంటి ఆడపిల్లల కాపురాలు కూడా ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఒక్కొక్కసారి వీళ్ళు ఇంటికి వచ్చేస్తున్నారు, భార్యాభర్తల మధ్య గొడవ పడి ఇంటికి వచ్చేస్తున్నారు. కాబట్టి ఇది ఈ ఉత్తర వాయవ్యం వీధిపోటు వీధిసోలు కూడా మనకి చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. అంతేకాకుండా ఫ్యాక్టరీలకు కానీ వ్యాపార సంస్థలకి అంటే షాపులకి, బట్టల షాపులకు కానీ ఇటువంటి వాటికి ఈ ఉత్తర వాయవ్యం వీధిపోటు జరిగినప్పుడు ఏమవుతుందంటే వ్యాపారం బాగా సాగుతుంది, అంటే మంచి హడావుడిగా వ్యాపారం సాగుతుంది. కానీ ఎప్పుడు చూసినా అప్పుల్లోనే ఉంటుంది. అందువల్ల అలాగే ఇంటికి తగిలినప్పుడు కూడా ఇంట్లో వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా అప్పుని కలిగి ఉంటారు, అప్పులతో ఉంటుంది. అందువల్ల ఈ ఉత్తర వాయువ్యం వీధిపోటు పూర్తిగా ఇబ్బందిని కలిగిస్తుంది. కాబట్టి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఉత్తర ఈశాన్యం వీధిపోటు కానీ తూర్పు ఈశాన్యం వీధిపోటు కానీ తగులుతుంటే మనకి చాలా బాగుంటుంది అన్న ఆలోచన కాదు. ఎంత మంచి వీధిపోటు తగిలినా ఖచ్చితంగా ఇల్లు వాస్తు ప్రకారం నిర్మించుకోవాలి. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉన్నారు ఉన్నప్పుడు మాత్రమే ఈ మంచి వీధిపోట్ల యొక్క ఫలితాన్ని మనం పొందగలుగుతాం. అంతేగాని తూర్పు ఉత్తర ఈశాన్యంలో వీధిపోట్లు ఉన్నంత మాత్రం సూపర్గా ఉంటుంది, అష్టైశ్వర్యాలు కలుగుతాయని మాత్రం భావన వద్దు. ఎంత మంచి వీధిపోట్లు తగిలినా ఖచ్చితంగా అందులో గృహం వాస్తు ప్రకారం నిర్మించుకోకపోతే ఆ ఫలితాలను మనం పొందలేము. ఇక చెడు ఫలితాలు ఈ ఉత్తర వాయువ్యం వీధిపోటు, దీనికి పరిష్కార మార్గం ఏంటంటే ముందు వీడియోలో చెప్పినట్లుగానే ఖచ్చితంగా దీనికి అడ్డుగా వీధికి గోడ కట్టాలి, కాంపౌండ్ వాల్ ఇలా నిర్మించుకోవాలి. ఈ కాంపౌండ్ వాల్ దీనికి టచ్ అవ్వకూడదు. ఇలా కానీ టచ్ అయితే ఉత్తర వాయువు పెరిగిపోయి ఇంకా చెడు ఫలితాలు ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా టచ్ అవ్వకుండా ఈ మధ్యలో మొక్కలు కానీ పాదులు కానీ ఏమీ పెంచకూడదు. ఈ రెండింటికి మధ్య ఖచ్చితంగా ఇలా గ్యాప్ ఉండేలాగా ఈ వీధి వెడల్పు కంటే 1 feet అటు 1 feet ఇటు ఉండేలాగా మనం కాంపౌండ్ వాల్ నిర్మించుకోవాలి. ఒక 7-8 feet నిర్మించుకుని ఈ విధంగా నిర్మించుకుంటే దీనికి దోష పరిష్కారం. అలా విధంగా కనిపించకుండా ఫ్లెక్సీ బ్యానర్లు కానీ ఫ్లెక్సీ కానీ ఫిక్స్డ్గా కట్టేసుకున్నా కొంతవరకు పర్వాలేదు. అదేవిధంగా మొక్కలు కూడా పెంచవచ్చు, అయితే వాటికంటే ఇవి బెస్ట్. అంతేగాని ఇక్కడ వినాయకుడి బొమ్మ కానీ మిర్రర్ అంటే అద్దం కానీ పెట్టడం వల్ల ఏ విధమైన ఉపయోగం ఉండదు. మనకి పూర్వం నుంచి ఇలా వీధిపోటు తగులుతుందంటే అక్కడ ఒక అద్దం కానీ వినాయకుడి బొమ్మ కానీ పెట్టండి అని చెప్తారు. దానివల్ల ఏ విధమైన సత్ఫలితాలు రావు. మనకి ఏదైనా ఒక వాస్తు తప్పు జరుగుతుందంటే అది మనకి కనిపించకుండా అడ్డంగా ఏదో ఒకటి పెట్టాలి. అంటే కాంపౌండ్ వాళ్ళు కానీ
ఫ్లెక్సీ క్లాత్ కానీ ఏదైనా క్లాత్ కానీ అది కనిపించినంత సేపు మనకి దాని ఫలితం ఉంటుంది. అంతేగాని మిర్రర్ వల్ల కానీ వినాయకుడి బొమ్మల వల్ల కానీ ఏ విధమైన ఫలితాలు ఉండవు. అదేవిధంగా వాస్తు దోషాల పరిష్కారం ఎప్పుడూ కూడా మనకి ఏమి తప్పు ఉందో చూసి దాన్ని సరిదిద్దుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఉత్తర ఈశాన్యం లేదనుకోండి, ఖచ్చితంగా కాంపౌండ్ వాళ్ళు తీసి ఉత్తర ఈశాన్యం పెరిగేలాగా కట్టుకోవాలి. అంతే తప్ప వాస్తు దోషాలు పోవడానికి మనకి ఈ పరిష్కారాలుగా యంత్రాలు వేసుకోవడం కానీ లేకపోతే పూజలు చేయటం కానీ లేకపోతే హోమాలు చేయటం వల్ల కానీ వాస్తు దోషాలు పరిష్కారం అవ్వవు. ఈ విషయం మీరు క్లియర్గా గుర్తుంచుకోవాలి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, వాస్తు దోషాలకు పరిష్కారం ఖచ్చితంగా దాన్ని సరిదిద్దుకోవడమే. అంతే తప్ప పూజల వల్ల కానీ ఈ హోమాల వల్ల కానీ యంత్రాల వల్ల కానీ ఏమవ్వో. మీరు కరెక్ట్గా తీర్చిదిద్దుకుని కట్టుకున్న తర్వాత ఒక మధ్య యంత్రం లాంటిది వేసుకుంటే అది అదనం, అంతే తప్ప దోషం అయితే పోదు. కాబట్టి మీరు ఏం చేస్తే ఖచ్చితంగా ముందు పరిష్కారం చేసుకోవాలి. చేసుకున్న తర్వాతే మీరు ఏం వేసుకున్నా ఈ పరిష్కారం అయిన తర్వాత మీకు కావాలంటే ఇక్కడ అర్థం కానీ వినాయకుడి బొమ్మ కానీ ఏదో ఇక్కడ పెట్టుకోండి. అంతే తప్ప దీనికి ముందు పెట్టడం వల్ల ఉపయోగం లేదు. ఈ విధంగా మీరు కట్టుకోవడం వల్ల ఈ ఉత్తర వాయువు వీరుసోల్నే మనం కొంతవరకు ఉంచుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక మీరు ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మనం స్థల నిర్ణయం కానీ ఇల్లు కానీ కొనుక్కునేటప్పుడు ఈ తప్పుడు వీధి సోలలు ఉన్న ఇళ్ళను మీరు ఎంచుకోకండి, స్థలాన్ని కానీ. ఎందుకంటే ఎంత మనం పరిష్కారం చేసినా ఒరిజినాలిటీగా ఉన్న రాదు. మీరు ఎప్పుడు కొనుక్కున్నా ఈ తూర్పు ఈశాన్యంలో కానీ ఉత్తర ఈశాన్యంలో కానీ పశ్చిమ వాయవ్యంలో కానీ దక్షిణాగ్నేయంలో కానీ వీధిపోట్లో ఉన్న స్థలాలు అయితే బెటరే. అవి కాకుండా తప్పుడు వీధి సోలలో ఉన్న స్థలాలు కొనుక్కోకండి. కొనుక్కుని రెమెడీ చేసుకోవడం కంటే ముందులో మనం స్థలం నిర్ణయించుకునేటప్పుడే మంచిది నిర్ణయించుకోండి. ఒకవేళ ఎవరికైనా తర్వాత వీధులు ఏర్పడి ఇలా కనుక తప్పుడు వీధి సోలలు తగులుతుంటే పరిష్కారం అయితే మాత్రం ఖచ్చితంగా అడ్డంగా కాంపౌండ్ వాళ్ళకి వచ్చుకోండి. అంతేగాని ఇక్కడ అన్ని ఖాళీ వీధి ఫామ్ అవ్వాలి. అంటే ఈ పక్క వరుసగా ఇల్లు ఏర్పడినప్పుడే మాత్రమే వీధి సోల ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తారు. అలాగే తూర్పు ఉత్తర ఈశాన్యాల్లో కూడా ఉన్న వీధి సోలలు కూడా మనకి ఆ పక్క ఈ పక్క ఇల్లు ఏర్పడి వీధి ఫామ్ అయినప్పుడు మాత్రమే ఖచ్చితమైన శుభ ఫలితాలను ఇస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా బ్యాడ్ ఫలితాలు ఇస్తుంది. ఇది ఫామ్ అవ్వాలి. అంతేగాని ఖాళీ స్థలంలో వీధి ఉందనుకోండి అదేం పెద్ద ఫలితాలు ఇవ్వదు. అలాగే కొంతమంది మధ్యలో రాజవీధి ఉంటే ఆ వీధి సోల మనకి సంబంధం లేదనుకుంటారు, కానీ అది కూడా తప్పే. మధ్యలో రాజవీధి ఉన్నా లేక ఏది ఉన్నా వీధి సోలే ఖచ్చితంగా ఆ ఫలితం ఉంటుంది. అలాగే ఒక 4-5 వీధిలో ఉన్న సందు సోళ్ళు కూడా కొంచెం మించి ఈ ఫలితాలనే ఇస్తాయి. తప్పుడు ఉంటే తప్పు, ఇలా ఉచ్చులో ఉంటే మంచి ఫలితాలు, నీచులో ఉంటే చెడ్డ ఫలితాలు. అంతేగాని రోడ్డు అవతల వీధి తగులుతుంది అది మనకి సంబంధం లేదని అనుకోవద్దు. రోడ్డు అవతల ఉన్నా సరే వీధి సోలే తప్పుడు ఫలితాలే. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా చూసుకుని తప్పుడు అంటే నీచులో తగిలే వీధిపోట్లకి ఈ విధంగా కాంపౌండ్ వాళ్ళు కట్టుకుని ఈ విధంగా పరిష్కరించుకుంటే ఉత్తర ఈశాన్యం మనకి శుభం కలిగిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి నెల హైదరాబాద్ వైజాగ్ క్యాంప్ కలదు. కాబట్టి మీకు ఏదైనా ఫ్యాక్టరీలు కానీ ఇల్లులు కానీ వాస్తు దోషాలు ఉన్నా, అలాగే జాతక పరిశీలన కానీ, అలాగే న్యూమరాలజీ, మీ పేరులో మార్పులు కానీ, మీ పిల్లలకు కొత్త పేర్లు కానీ ఏమైనా ఉంటే ఈ స్క్రీన్ మీద వచ్చే నెంబర్లతో నన్ను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు.